The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. స్టాక్ మార్కెట్లో అసలు ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, అసలు వాటిని ఏ విధంగా సెగ్రిగేట్ చేస్తారు, ఇంకా గోల్డ్ రేట్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. హౌ ఆర్ యూ సార్? ఫైన్ అండి. సో స్టాక్ ఇప్పుడు అన్ని విషయాల్లో మనం సెగ్రిగేట్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్క కంపెనీలో ఇది థీమ్ అని చెప్పి, ఈ థీమ్ ఇది అని చెప్పి, అలాగే స్టాక్ మార్కెట్లో కూడా కొన్ని స్టాక్స్ని సెగ్రిగేట్ చేశారు. మిడ్ క్యాప్ అని, లార్జ్ క్యాప్ అని, ఇలా రకరకాలుగా ఉంటుంది కదా, అంటే 3 టైప్స్ ఉన్నాయి. సో దాన్ని ఏ విధంగా మనము సెగ్రిగేట్ చేస్తాము ఒకసారి చెప్తారా? తప్పకుండా మేడం. ఇప్పుడు ఏంటంటే జనరల్గా 3 కేటగిరీస్ ఉన్నాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని. అయితే అదేంటంటే జస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మీద సెగ్రిగేట్ చేస్తున్నారు. అలా కాకుండా అసలు ఇప్పుడు నార్మల్గా ఒక కంపెనీని మళ్ళీ సెక్టార్ టైప్లో కూడా సెగ్రిగేట్ చేస్తారు. అంటే బ్యాంకింగ్ సెక్టర్, ఐటీ సెక్టర్, తర్వాత ఏవియేషన్, డిఫెన్స్ ఇవన్నీ. ఇంకొక రకమైన అనాలిసిస్ ఏంటంటే ఒక 6 టైప్స్ ఆఫ్ సెగ్రిగేషన్ ఇంకోటి ఉందన్నమాట. ఓకే. దానిలో ఏంటంటే ఫస్ట్ది బ్లూ చిప్ కంపెనీస్. బ్లూ చిప్ కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ విత్ ఏ సాలిడ్ హిస్టరీ ఆఫ్ లాంగ్ టర్మ్ గ్రోత్. ఓకే. వీటిని లార్జ్ క్యాప్ అంటాం. అంటే ఇవి కనీసం ఒక 20 years బ్యాక్ స్టార్ట్ అయ్యి ఒక సాలిడ్గా వాటికి ఏంటంటే ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉండి ఆ సెక్టర్లో అవి లీడింగ్ అయ్యే కంపెనీస్ని మనం లార్జ్ క్యాప్ అంటాం, వాటిని బ్లూ చిప్ అంటాం. ఓకే. సో జస్ట్ లైక్ ఎల్ఎన్టీ అని, లేకపోతే ఎస్బీఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, టీసీఎస్, వీటన్నిటికీ ఏంటంటే టాప్ నిఫ్టీ 50 కంపెనీస్ అనొచ్చు వీటిని, లేదా నిఫ్టీ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ బ్లూ చిప్ అంటాం. అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా వీటికి ఎక్కువ ఉంటుంది కదా సార్? ఎక్కువ ఉంటుంది. రిటర్న్స్ కూడా మంచి రిటర్న్స్ వస్తుంటాయి. తర్వాత ఏంటంటే డివిడెండ్ స్టాక్స్. ఓకే. వీటిల్లో ఏంటంటే ఎక్కువ ఈ కంపెనీస్ ఏంటంటే ఫోకస్ అంతా కూడా ఎక్కువ డివిడెండ్ ఇస్తుంటాయి. ఓకే. అంటే వీటిలో ఒక కంపెనీ షేర్ ప్రైస్ ఎక్కువ పెరగదు కానీ డివిడెండ్ వస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు ఏంటంటే వేదాంత ఉంది, హిందుస్థాన్ జింక్ ఉంది, హిందుస్థాన్ ఈ కోల్ ఇండియా ఉంది. ఈ కంపెనీలు ఏమవుతున్నాయంటే ఆ సెక్టర్స్లో మోనోపలి ఉన్నాయి, ఇంకా ఎక్స్పాన్షన్కి స్కోప్ లేకుండా ఆల్రెడీ మ్యాక్సిమం ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఏం చేస్తాయంటే అవి ఆ ప్రాఫిట్స్ని డివిడెండ్ రూపంలో ఇన్వెస్టర్స్కి ఇచ్చేస్తాయి. సో వీటిల్లో ఏమవుతుందంటే మనకి ప్రైసెస్ పెరిగినా పెరగకపోయినా కంపల్సరీ కొంత ఎవ్రీ క్వార్టర్ కొంత డివిడెండ్ వస్తుంది. కాబట్టి ఈ సెక్టర్ కంపెనీస్ని ఏంటంటే ఈ సెటప్ కంపెనీస్ ఇవి ఫోకస్ ఎక్కువగా ఈ ప్రాఫిట్స్ని షేర్ చేయటం అనే దాని మీద ఫోకస్ చేస్తాయి. కాబట్టి వీటిని డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ అంటాం. ఓకే. తర్వాత డిఫెన్సివ్ స్టాక్స్. ఓకే. ఇది బాగా ఇప్పుడు పాపులర్ అవుతుంది డిఫెన్సివ్. అది డిఫెన్స్. ఇది డిఫెన్సివ్ స్టాక్స్. ఓకే. డిఫెన్సివ్ స్టాక్స్, నాట్ డిఫెన్స్ స్టాక్స్. ఓకే. డిఫెన్సివ్ స్టాక్ అంటే ఏంటంటే అందరూ అదే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే. డిఫెన్సివ్ స్టాక్ ఏంటంటే మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు ఇవి పెరుగుతుంటాయి. ఓకే. సో వీటిని డిఫెన్సివ్ స్టాక్స్ అంటాం. అంటే మార్కెట్స్ బాగా క్రాష్ అవుతున్నా కూడా ఇవి పెరుగుతుంటాయి అన్నమాట, ఆపోజిట్ ఉంటాయి. ఎందుకని సార్ అట్లాగా? ఈ కంపెనీస్ ఏంటంటే ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలివర్ కానీ, ఐటీసీ, ఎల్ఐసి, ఇవన్నీ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతున్నా వీటి బీటా ఆల్ రివర్స్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇవి ఎప్పుడు పెరుగుతుంటాయి, మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇవి స్టాగ్నెంట్గా ఉంటాయి, కానీ మార్కెట్ ఫాల్ అయితే ఇవి పెరుగుతుంటాయి. ఆ పేరు కరెక్ట్గా ఉంది సార్, డిఫెన్సివ్ అని చెప్పి. డిఫెన్సివ్ స్టాక్స్ అనమాట ఇవి. సో ఇప్పుడు మనకి ఈ స్టాక్స్ ఎప్పుడు తీసుకోవాలి, మార్కెట్స్ ఫాలో అవుతుంటే ఇటు వచ్చేయాలి షిఫ్టింగ్ అలా. ఓకే. తర్వాత గ్రోత్ స్టాక్స్ ఏంటంటే ఇప్పుడు ఆ సెక్టార్లో స్టార్ట్ అయ్యి అవి రెగ్యులర్గా ఏంటంటే ట్రెమెండస్ గ్రోత్ ఎవ్రీ ఇయర్ 25-50%, 60% గ్రోత్, అలా రెవెన్యూస్ జనరేట్ చేయటం, ప్రాఫిట్ జనరేట్ చేయటం, అలాంటి స్టాక్స్ని గ్రోత్ స్టాక్స్ అంటాం. ఇప్పుడు మనకి బజాజ్ ఫిన్సర్వ్ ఉంది, లాస్ట్ 10 years 15 years నుంచి ఇది కంటిన్యూగా 30% గ్రోత్ ఇస్తూ ఉంటుంది. అంటే ఆ షేర్ వాల్యూ 100 రూపాయల నుంచి 9,000 దాకా వెళ్ళింది. అండ్ టాప్ నిఫ్టీ 50లో కూడా టాప్ ఉంటుంది అది ఎప్పుడు కూడా. అవి అన్నీ అసలు ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ఉంది, 1,50,000 షేరు. సో అలా అది గ్రోత్ స్టాక్స్ అనమాట, కంటిన్యూగా గ్రోత్ ఇస్తూ ఉంటాయి. అంటే వాటి ఫోకస్ అంతా కూడా రెవెన్యూ, ప్రాఫిట్, గ్రోత్. ఓకే. సో దాన్ని గ్రోత్ స్టాక్స్ అంటాం. ఓకే. దాని తర్వాత వచ్చి సైక్లికల్ స్టాక్స్. సైక్లికల్ అంటే ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో కొన్ని కంపెనీస్కి మంచి సేల్స్ ఉంటాయి.
ఇప్పుడు ఫార్మా ఉందనుకోండి వర్షాకాలం, అలాగే రెయినీ సీజన్లో కొన్ని స్టాక్స్కి మంచి ఇప్పుడు పెస్టిసైడ్స్ ఉంటాయి. అవును. ఆ తర్వాత ఇప్పుడు రెయిన్ కోట్స్, క్లాత్ పర్టికులర్గా హ్మ్. అలాంటి సైక్లికల్ స్టాక్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఓకే. అవి ఆ సీజన్లో సేల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అలాగే సమ్మర్లో కొన్ని స్టాక్స్కి ఉంటాయి. హ్మ్. లైక్ సిమెంట్ ఉంది. సిమెంట్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు సమ్మర్లో ఎక్కువ ఉంటుంది. ఓకే. అలాగే ఏసీస్ ఇవన్నీ కూడా సమ్మర్లో అడ్వాంటేజ్. సో వాటికి అప్పుడు సేల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. హ్మ్. అదే ఇప్పుడు రెయినీ సీజన్లో ఏసీ ఎవరు పెట్టుకోరు. అవును. వాటి సేల్స్ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. వాటిని సైక్లికల్ స్టాక్స్ అంటారు. హ్మ్. సో అలాంటి వాటిల్లో ఏంటి ఇప్పుడు మనం ఆ సీజన్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు ఎక్కువ, రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఆ తర్వాత వచ్చి పెన్నీ స్టాక్స్ అంటాం. ఈ పెన్నీ స్టాక్స్ ఏంటంటే ఇవి ఒక 20 రూపీస్ బిలో ఉండి ఇవి బాగా ఫ్లక్చుయేట్ స్టార్ట్ అవటం, రీసెంట్గా స్టార్ట్ అయ్యి ఆ గ్రోత్ ఆ ఇండస్ట్రీలో ఓవర్ పీరియడ్ మంచి గ్రోత్ వచ్చి మంచి వెల్త్ క్రియేట్ అవ్వటం. ఇలా 6 రకాలుగా ఈ స్టాక్స్ని డిఫైన్ చేశారనమాట. సో, మన వాళ్ళు ఎక్కువగా దేంట్లో ఉంటారంటారు? ఎక్కువ ఏ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు పోర్ట్ఫోలియోలో క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు హ్మ్. మనం ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఆ కంపెనీ ఏంటి అనేది ఈ ఆరిట్లో ఏంటి అనేది చూసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని మీ పోర్ట్ఫోలియోలో ఏ కంపెనీ నాకు గ్రోత్లో ఉంది, ఏ హ్మ్. కంపెనీ డివిడెండ్ ఇచ్చేది, హ్మ్. ఏ కంపెనీ నాకు డిఫెన్సివ్ ఉండేది. సో మీరు ఎలా ఒక 20% ఎలకేషన్ దీనికి, ఒక 20% ఎలకేషన్ ఈ డిఫెన్స్ స్టాకు, ఒక 20% సైక్లికల్, ఒక 20% పెన్నీ, అలాగే ఒక 20% బ్లూ చిప్ ఇలా ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ పోర్ట్ఫోలియో ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అవుతుంది. అవును. అన్ని బ్యాంకింగ్ పెట్టుకొని అన్ని డైవర్స్‌గా మనం పెట్టుకోవటం వల్ల పెట్టుకున్నట్లయితుంది. అదే. దానివల్ల ఏమవుతుందంటే ఇలా మనం క్రియేట్ చేసుకోవటం, లేదు మీరు పోర్ట్‌ఫోలియోని అనలైజ్ చేసుకొని ఏవి ఎక్కువ ఓవర్ వెయిటేజ్ సెక్టార్స్ ఉన్నాయని చూసుకొని అవి మార్చుకోవచ్చు. ఓకే. సో, ఇవి ఇది మెయిన్ మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఇవి చూసుకోవటం వల్ల మనకేంటంటే ఆ కంపెనీ అసలు ఏముంది? ఈ ఆరిట్లో ఏ కేటగరీకి వస్తదో చూసుకోవటం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో, మనకి దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి? అంటే ఒకవైపు గ్రోత్ చెప్పారు. ఇంకొకటి సైక్లిక్ చెప్పారు. అండ్ బ్లూ చిప్ కూడా మంచి లార్జ్ క్యాపిటల్‌లో ఉంటుంది కాబట్టి మనకి దేంట్లో చేసుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ బెస్ట్ అంటారు? అంటే ఒక పర్టిక్యులర్ సెక్టర్ అని కాకుండా అట్‌లీస్ట్ వీటిల్లో ఒక 3 సెక్టార్స్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు గ్రోత్ తీసుకోవాలి, డివిడెండ్ తీసుకోవాలి, హ్మ్. లేదా బ్లూ చిప్, లేదా హ్మ్. సైక్లికల్. ఈ ఆరిట్లో అట్‌లీస్ట్ మనకు ఒక 3 సెక్టార్స్ ఉంటే హ్మ్. మనకి మంచి పోర్ట్‌ఫోలియో అవుతది. అది వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటది. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.